ప్రజాస్వామ్యాన్ని కూడా 7వ గ్యారెంటీగా కాపాడుతాని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప 5 గ్యారెంటీలు పెండింగ్లో ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు రాలేదు, వృద్ధులకు 4000 పెన్షన్ రాలేదు, మహిళలకు ఇస్తానన్న 2500 రూపాయలు రాలేదు. ఇట్లా ఈ రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలైనప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి హామీ వల్ల నెరవేరనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం అన్నటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళ నరేంద్ర మోడీ కగార్ పేరుతోని నక్సలైట్లను పిట్టల్లా కాల్చి చంపితే ఆ మీటింగ్లలో పోయి వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొంటున్నాడు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే దాంట్లో రేవంత్ రెడ్డి కూడా ముందు వరుసలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కనుక రేవంత్ రెడ్డి ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరేంత వరకు సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అదేవిధంగా ఈ నెల 20న హైదరాబాద్లో భారీ ఎత్తున ర్యాలీ, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఉంది. ఆ ధర్నాలో ప్రజలంతా పాల్గొని రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా పోరాటాల్లో పాల్గొనాలని, పోరాటాలు చేయాలని సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం. I have to you.